మీరు బతికున్నా చంపేస్తారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి నకిలీ పత్రాలు తయారు చేస్తారట. అమీన్పూర్లో బయటపడుతున్న కళ్ళు బైర్లు గమ్మే నిజాలు. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను కాజేసే ముఠాను జైలుకు పంపిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ విలేకరుల సమావేశంలో ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్పీ, మీకు అమీన్పూర్లో ఖాళీ ప్లాట్ ఉందా? అయితే జాగ్రత్త పడండి, లేకపోతే మీ జాగా మాయమైపోతుంది అని హెచ్చరించిన ఎస్పీ రూపేష్. అంటే ఒక ఎస్పీ చెప్తున్నాడు, మీ భూమి మీ చేతిలోనే ఉన్నది, ఎవడు ఏ రకంగా వచ్చి కబ్జా చేసినా ఆశ్చర్యం. ఎందుకంటే మీరు ఒకవేళ బతుకున్నారనుకోండి, ఆయన చచ్చిపోయండి అని పేపర్ రెడీ చేస్తున్నారట, ఆధార్ కార్డులు కూడా రెడీ అయిపోతున్నాయి. మొన్ననే ఇదే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక ఆధార్ ముఠాని పట్టుకున్నారు. ఎవరు? నకిలీ ఆధార్. ఏడైదంతా ఈ పటాన్ చెరు ఈ ఏరియాలో నడుస్తుంది అంత ముఠా అంతా. మొత్తం వాడు ఎమ్మెల్యే ఎవరు? మైపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు దందా మాఫియా. ఇప్పుడు ఈ లింకు ఛేదిస్తే ఏడిదాకా పోతుందో, ఈ లింకు జర్రంతా ఛేదిస్తే అది ఆడిదాకా పోతుంది. ఎందుకంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారము, చెరువులు కబ్జాలు, అసలు ఎక్కడా లేని అరాచకం పటాన్ చెరువు ఏరియాలో కనిపిస్తుంది మీకు. ఇగో బండి దుర్గా ప్రసాద్ అలియాస్ అశోకట నకిలీ పత్రాల సృష్టికర్త. నిందితుడు గుండు వెంకట సుబ్బారావు నకిలీ మనుషులు సప్లై చేస్తారట. ఎవరికి వాడేనట్టు, ఎవరి పని వాడే చేయాలి. వీడు మనుషులను తీసుకురాగానే వీడు తయారు చేయడంలో వీని పని. ఖాళీ ప్లాట్లు కబ్జాలు చేసే రవిగౌడ్ చేతిలో తుపాకీ అట. ఎక్కడిది మరి తుపాకీ? ఎవరిని కాల్చిండో ఆ తుపాకీతో ఎంతమందిని కాల్చిండో. ఇగో ఒరిజినల్ ఆధార్కు పేరు మార్చి నకిలీ ఆధార్ తయారీ తాలూకు ఆధారం అట. ఇగో ఇట్లా మారుస్తారట, సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఇదంతా ఏంటంటే దీనికి రియల్ ఎస్టేట్కి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఈ భూములు కబ్జాలు పెట్టాలి, కబ్జాలు పెట్టి మరి ఎట్లా భూమి రిజిస్ట్రేషన్ చేయాలా? ఎవడో మనిషి ఉంటాడు, వాడు చచ్చిపోయినని క్రియేట్ చేసి వాని కొడుకుని ఇంకోన్న ప్రవేశపెట్టి వాని మీద ఇంకొక ఫేక్ ఆధార్ తయారు చేసి అన్ని రకాల పత్రాలు క్రియేట్ చేసి ఆ రకంగా భూములు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఎంత భయంకరమైన మాఫియానో చూడండి. ఇగో నకిలీ ఆధార్, నకిలీ పత్రాలు, నకిలీ ఓనర్, నకిలీ వంశస్థులు అన్నీ సృష్టిస్తారట. కోట్ల విలువ చేసే ప్లాట్లు కొల్లగొడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిసిఎస్ పోలీసులు. సుమారు 15 కోట్ల విలువ చేసే ప్లాట్లను కాజేసినట్టుగా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ మీడియాకు తెలియజేశారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అట. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని నకిలీ ఆధార్లను, నకిలీ పత్రాలను, నకిలీ ఓనర్లను, నకిలీ వంశస్థులను సృష్టిస్తూ అమాయక ప్రజల స్థలాలు కబ్జా చేస్తున్నారట. సో దయచేసి ప్రజలు ఎవరైనా ఈ పటాన్ చెరు, అమీన్పూర్ ఏరియాలో భూములు ఉంటే మీ భూములు మీ పేర్ల మీదనే ఉన్నాయా లేవా ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకుండా 6 నెలలు అయింది నేను ఫెన్సింగ్ వేసిన ఇది వేసిన అన్నారు అనుకోండి, వాడు పెద్ద టవర్లు వేసి నిలబడుతుంది. ఆలోచించండి, పెద్ద ముఠా ఉన్నది ఇక్కడ.